ట్రంప్ అధికారం చేపట్టడమేమో కానీ ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. వరల్డ్ మొత్తం భయకంపితమయ్యే ఎయిడ్స్ లాంటి వ్యాధిపై కూడా ట్రంప్ తన అధికార ప్రతాపాన్ని చూపించారు. ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ టీంకి అగ్రరాజ్యం అందించాల్సిన సాయంపై ఉక్కుంపాదం మోపడంతో లక్షలాది మంది మృతులకు కారణంగా మిగిలబోతున్నాడు ట్రంప్. నిరాయుధంగా ట్రంప్ చేస్తున్న యుద్ధమే ఇది. అమెరికా అందించే అంతర్జాతీయ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పారు డొనాల్డ్ ట్రంప్. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలపై దీని ప్రభావం పడుతుంది. దీంతో ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ టీం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అతిపెద్ద ఎయిడ్స్ కార్యక్రమానికి అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఆర్థిక సాయం నిలిపేస్తే 2029 నాటికి కొత్త హెచ్ఐవి కేసులు 6 రెట్లు పెరిగే ప్రమాదం ఉందని ఐరాస తెలిపింది. దీంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాదు, కొత్త వేరియంట్లు కూడా పుట్టుకొస్తాయట. అయితే కొంతకాలంగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి. గత 2023లో కొత్తగా 13 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. 1995తో పోలిస్తే 60% తగ్గాయి. కానీ అంతర్జాతీయ సాయంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పటి వరకు వచ్చిన ఈ ఫలితాలు వృధా అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు 2029 నాటికి కొత్తగా 87 లక్షల మంది హెచ్ఐవి బారిన పడతారని, 63 లక్షల మంది ఎయిడ్స్ తో మరణిస్తారని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇది ఇంతటితో ఆగిపోతుందా అంటే లేదు. 34 లక్షల మంది చిన్నారులు అనాథులుగా మారే ప్రమాదం ఉందని యుఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బయాన్యమా చెప్తున్నారు. పేదరిక నిర్మూలన, వ్యాధుల నివారణ, మానవతా సాయం లక్ష్యంతో యుఎస్ ఎయిడ్ ఫండ్ ఏర్పాటు చేసింది. అమెరికా ప్రభుత్వం నిర్వహించే అతిపెద్ద మానవతా అభివృద్ధి పనుల విభాగంలో 13,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 160కి పైగా దేశాల్లో ఏడాదికి 3,83,160 కోట్లు అమెరికా ఖర్చు చేస్తుంది. అయితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ ఈ ఫెడరల్ గ్రాంట్లు, రుణాలను గత నెల 28 నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న గ్రాంట్లపై సమీక్షలు కొనసాగుతున్నందున వీటిని నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో విదేశాలకు, స్వచ్ఛంద సంస్థలకు చేసే ఆర్థిక సాయం ఆగిపోవడంతో పాటు విద్య, ఆరోగ్య సంరక్షణ, నిర్మాణ, విపత్తు ప్రతిస్పందన నిర్వహణ కార్యక్రమాలపై ప్రభావం పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే సామాజిక భద్రత, మెడికేర్ చెల్లింపులు వ్యక్తులకు నేరుగా అందించే ఆర్థిక సాయంపై ప్రభావం చూపదని వైట్ హౌస్ చెప్తున్నప్పటికీ అనేక ప్రపంచ దేశాలు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంగానే ఉన్నాయి. జూన్ 18, 1981న అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదైంది. ఎయిడ్స్ కి పురుడు పోసిన అమెరికానే సాయంపై తప్పుకోవడం ఎంతవరకు సమంజసం? 2023 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 39.9 మిలియన్ల మంది హెచ్ఐవి బారిన పడ్డారు. ఇక తాజాగా యుఎస్ ప్రెసిడెంట్ సాయం చేయకపోవడంపై ఎయిడ్స్ మరణ మృతంగం ప్రపంచాన్ని అలుముకోనుంది.